హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఈ పెటా ఫ్రైస్ వాటర్ చేంజింగ్ అనమాట. సో చూసుకోవచ్చు. సో వీటి ఏజ్ వచ్చేసేసి ఉంటుంది 45 days ప్లస్ అయితే ఉంటుంది. 45 days అయితే ఈజీగా ఉంటుంది వీటికి. అండ్ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ అన్నీ మోల్టింగ్ ఇట్ అయిపోతున్నాయి. అండ్ ఏవైతే ఇట్లా డార్క్ బ్లూ ఉన్నాయో మెల్లమెల్ల వైట్ అయితే అయిపోతుంది. అండ్ సో ప్రజెంట్ అయితే వీటికైతే వాటర్ చేంజింగ్ అయితే ఇద్దాం అనుకుంటున్నా. సో వీటికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వాటర్ చేంజింగ్. అండ్ ఎందుకనంటే ఇవి తొందరగా ఇప్పుడు గిట్ట ఇవి ఇందులో ఆల్రెడీ కొన్ని క్లియరింగ్ అయితే వేస్తున్నాయి. అండ్ సో ఇప్పుడు మ్యూటేషన్ ఎట్లా అవుతుంది గిట అంటే చెప్తాం. సో ఇక్కడ ఈ ఫ్రై ఒకటి చూడండి, అండ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా. సో మొత్తం బ్లూ ఉండి అండ్ ఇప్పుడు బాడీ పైన వైట్ అవుతుంది కదా. ఇది ఇంకొక 2 daysలో మొత్తం లైక్ ఎలా అయిపోతుంది అంటే, సో ఇలా నవ్వచ్చు. అండ్ దాని తర్వాత అయితే ఇలా వైట్ ఫుల్ సెలోఫిన్గా అయితే మారవచ్చు. అండ్ లేదు అంటే ఇలా మొత్తం వైట్గా అయితే మారిపోతుంది. అండ్ ఇవి సెలోఫిన్ అనమాట. అండ్ దీంట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఒక పీస్ అయితే ఉంటుంది. సో మస్తు అనిపిస్తుంది అదైతే. సో ఎక్దమ్ కిరాక్ పీస్ అవుతుంది ఇది వచ్చేసి. సో ఫుల్ యాక్టివ్గా అయితే ఉన్నాయి, అంటే చేతిలో గిట్ట కొద్దిగా దొరకట్లేదు. అండ్ సో ఇది మ్యూటేషన్ అయితే అవుతుంది. సో వీటిని ఒక్కొక్కటి అయితే ఇప్పుడైతే దీంట్లోకి వెళ్ళి అయితే రిమూవ్ చేద్దాం. అండ్ సో లాస్ట్ వీడియోస్లో ఇవి చూపించలేను. అండ్ ఇవి వచ్చేసి ప్లాంట్స్ అనమాట. అండ్ ఈ ప్లాంట్స్ యూజ్ చేయడం వల్లనే సో వాటర్ వచ్చి కింద ఎంత క్లియర్ ఉన్నాయో, అంటే వాటర్ క్లియర్గానే ఉన్నాయి బట్ కింద మొత్తం చెత్త ఉంది. అండ్ సో దీనికోసమే నేనైతే వాటర్ చేంజింగ్ చేస్తున్నా. మరీ ఎక్కువ డస్టీగా ఉన్నా గిట్ట బాగుండదు. సో వాటర్ అయితే క్లియర్గానే ఉన్నాయి. సో దానికి ఎటువంటి నో ఇష్యూ. అండ్ వీటికైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే డ్రై ఫీడ్ గిట్ ఇస్తున్నా. సో అప్పుడప్పుడు డ్రై ఫుడ్ గిట్ ఇవ్వాలి. సో ఖచ్చితంగా. అండ్ ఈ పీస్ని అయితే నేను బాటిలింగ్ చేద్దాం అని అయితే అనుకుంటున్నా. సో మస్తు తయారవుతుంది అదైతే. సో వన్ ఆఫ్ ది బెస్ట్ పీస్ అనమాట అక్కడికి వెళ్ళింది. అంటే బాటిలింగ్ సైజ్ అయితే కాదు, బట్ నేనేదో చూద్దాం బాటిలింగ్ చేసి ఇంకేమన్నా దాని ఒక్కదాని అయితే బాటిలింగ్ అయితే చేయాలనుకుంటున్నాం. అండ్ సో ఆల్రెడీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ బ్లాక్ సమురై. దీని ఆల్రెడీ నిన్ననే బాటిలింగ్ చేసి ఉండే. సో దీని స్టార్ మార్కింగ్ అండ్ ఫిన్నేజ్ అన్నీ చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి హెల్ బాయ్. అండ్ దీన్ని స్టార్ మార్కింగ్ అంతా పోయింది. సో మోల్టింగ్ అయితే అవుతుంది. అండ్ ఎందుకు అవుతుందో తెలీదు. సో ఇది వచ్చేసి అయితే హెల్ బాయ్ అనమాట. ఫుల్ రెడ్గా అయితే అయిపోయింది, బట్ దీనికి స్టార్ మార్కింగ్ అవన్నీ ఉండే. అండ్ ఇది వచ్చేసి అయితే ఈరోజే బాటిలింగ్ చేసినుండే. సో ఏవైతే సెలెక్టివ్ పీసెస్ ఉంటాయో ఇట్లా బాటిలింగ్ చేసేసి పెట్టేస్తున్నా. బాటిలింగ్ మీనింగ్ ఏం లేదు, జస్ట్ వీటిని సపరేట్ చేయడం అనమాట. సో ఇట్లా ఇక్కడ ఇది ఒకటి పెట్టేస్తామని అనుకుంటాం మిగతా ఇక్కడ. అండ్ సో ఇప్పుడైతే వీటికి అయితే వాటర్ చేంజింగ్ అయితే వేసిద్దాం. అంటే వీడియో అయితే ఇప్పుడు స్టాప్ చేస్తున్నా. అండ్ ఈ ప్లాంట్స్ యూజ్ చేయడం వల్ల చెప్పలేను కదా, వాటర్లో ఏమైనా డస్ట్ వీటి ఒక వేస్టేజ్ అనేది ఉంటుంది కదా. సో ఆ వేస్టేజ్ అనేది సో పీల్చేసుకుంటే, అండ్ ఇక్కడ వచ్చేసి స్నేల్స్ గిట్ ఉన్నాయి కదా, ఈ స్నేల్స్ గిట్ మంచిగా క్లీనింగ్గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అంటే క్లీనింగ్లో ఈ బెస్ట్ అనమాట. సో ఇవి గిట మాసివ్గా ప్రొడక్షన్ అయితే వీటి గిట అవుతుంది. సో వీటి గిట నేను డీటెయిల్స్ అనేది అయితే తర్వాత అయితే చెప్తా. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పీస్ కనిపిస్తుంది. నేను అది ఎటువైనేమో అది కనిపించగానే నేను పట్టుకొని మీకైతే చూపిస్తాను. అండ్ దీంట్లో 2 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి ఫ్రాగ్ బీట్ అనమాట. ఇది మినీ అయితే కాదు, కొద్దిగా పెద్దగా అయితే ఉంది ఫ్రాగ్ బీట్ వచ్చేసి. సో ఈ ఫ్రాగ్ బీట్ వచ్చేసి ఒక్క ప్లాంట్ ఉందంటే చాలు, మనకు ఒక్క ప్లాంట్ అని బతికింది అని అంటే. సో సైడ్కి మళ్ళీ ప్లాంట్స్ అయితే ఇది అంతా ఏదో ఇట్లా వచ్చేసి మళ్ళీ అవి తెగిపోయి ఇంకొక ప్లాంట్ లాగా ఫామ్ అయిపోతుంది. సో ఇది గిట్ట సేమ్ అట్లనే ఫామ్ అయింది అనమాట ఈ ప్లాంట్ వచ్చేసి. అండ్ ఇవి వచ్చేసి అయితే మ్యాక్సిమం ఇవి మన దగ్గర ఇవి ఎక్కువ ఉండవు అనమాట, చూడాలి. బట్ ఇప్పుడైతే వాటర్ చేంజింగ్ చేస్తే ఉండవు. మ్యాక్సిమం అయితే ఫ్రెష్గా నీట్గానే ఉన్నాయి. సో వెల్ సెటిల్ అయినాయి. సో చూద్దాం ఈ ఒక్కసారి వాటర్ చేంజింగ్ చేసేసి పెడదాం వీటి కోసం అయితే. అండ్ చలో వీటికైతే ఇప్పుడైతే వాటర్ చేంజింగ్ అయితే వేసేద్దాం. అండ్ సో కంప్లీట్గా అయితే వాటర్ చేంజింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే ప్లాంట్స్ని అయితే వేసేసుకుందాం ఫస్ట్. అండ్ ఇప్పుడు చూడాలి. సో లాస్ట్ టైం అయితే వాటర్లో అయితే మంచిగా ఉండే, ప్లాంట్స్కి వెల్ సెటిల్గా అయితే ఉండే. సో ఇప్పుడు ఇవి మళ్ళీ సెటిల్ అవ్వుతాయి అని చెప్పి చెక్ చేయాలి. అండ్
సో నేను ఇందులో బాగుంటుంది అండ్ ఫిషెస్ గిట. అండ్ ఇక్కడ చూడొచ్చు, నేను ఇప్పుడు గమనించిన. సో మనకి ఇంకొక ప్లాంట్ అనేది ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ చూసుకోవచ్చు. సో దీని కిందకి వెళ్ళి ఇంకొక బేబీ అయితే వచ్చిందనమాట. సో ప్లాంట్ అయితే, సో ఇలా అయితే మనకైతే ఎక్కువగా అయితే ఇట్లా ఫామ్ అయిపోతాయి అనమాట. సో ప్లాంట్స్ అయితే ఫుల్ హెల్తీగా అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో ఆల్రెడీ మన దగ్గరకు వచ్చి సెటిల్ అయిపోయినాయి అనమాట. అండ్ సో వీటికి ఎక్కువ వాటర్ అనేది చేంజింగ్ అనేది ఉండొద్దు. సో చేంజింగ్ ఉంది అంటే చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఈ ప్లాంట్స్. అండ్ ఈ ప్లాంట్స్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మెయిన్లీ వచ్చేసి ఈ వెళ్ళే వేస్టేజెస్ మంచిగా వేస్టేజ్ ఇవన్నీ ఏవైతే ఉంటే ప్లాంట్స్ అనేది అయితే పీల్చుకుంటాయి. అండ్ మంచిగా ప్లాంట్స్ అనేది ఇట్లా గ్రో అప్ అయితే అవుతాయి. సో అండ్ దీనికి చూసుకోవచ్చు ఫుల్ రూట్స్ గిట్ ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ వీటి రూట్స్ అనేది చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. అండ్ మనకి ఇంకా కింద మడ్ కానీ సో అలాంటివి ఏమైనా వేసేసుకొని వీటిని పెంచుకుంటే ఫుల్ మస్త్ గ్రో అవుతాయి. సో ఫ్రాక్ బిట్కి అయితే ఇలాంటిది ఏం అవసరం లేదు. ఫ్రాక్ బిట్ గిట్ట మడ్ ఉంటే గిట్ట ఇంకా మంచిగా రూట్స్ అనేది అయితే వస్తాయి. సో ఏవైతే ప్లాంట్స్ అన్నీ ఉన్నాయో అండ్ ఈ ప్లాంట్స్ అన్నీ దీంట్లో అయితే వేసేసుకుందాం. సో చూడ్డానికి అయితే చాలా బాగుంటుంది. నాకు ఇట్లా పెట్టుకోవడం అంటే కొద్దిగా ఇష్టం అనమాట. సో అందుకే నేను ఇట్లా అయితే వీటికి మెయింటైన్ చేస్తున్నాను. అండ్ సో ఇప్పుడు ఈ చెత్తని ఏం చేస్తావు బ్రో అని అంటే, మళ్ళీ ఆ బకెట్ తీసుకోవాలి, మళ్ళీ నింపాలి, ఆ వాటర్ నింపాలి, మళ్ళీ వేసేసినాం అనుకో మళ్ళీ మనకైతే ఫిషెస్కి వాటర్ యూజ్ చేసుకోవచ్చు. వేస్ట్ అయిపోయిందని చెప్పి పడేసుకోవద్దు అనమాట సో ఎప్పుడైనా. సో ఇది అండ్ సో ఫిషెస్ అయితే ఇవి ఉన్నాయి. సో వీటిని ఒక్కొక్కటి అయితే పట్టుకొని అయితే లీవ్ చేసేస్తా. అండ్ సో మళ్ళీ ఒక్కసారి వీటి సైడ్ వ్యూ కింద గిట్ట బాగా డస్టీగా అవుతుంది. సో నేను అన్న దాన్ని అయితే బాటిలింగ్ అయితే వేస్తా. సో ఇప్పుడు కాదు, ఇంకో కొద్దిగా టైం తీసుకొని అయితే బాటిలింగ్ అయితే వేసేద్దాం. మ్యాక్సిమం ఇంకా కొద్ది రోజులు అయితే అన్నిటికీ అయితే మ్యూటేషన్ అయితే అయిపోతుంది. సో మ్యూటేషన్ అనేది కొన్ని తొందరగా అయితే సో కొన్ని లేట్గా అయితే అవుతాయి అనమాట. సో అంతే. సో వీడియో అయితే అంతే. అండ్ సో మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.